రేషన్ బియ్యం అక్రమ రవాణా కేసుపై దర్యాప్తు శరవేగంగా సాగుతోంది. విచారణ జరుగుతున్న కొద్దీ ఇందులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో పేర్ని నాని గోడౌన్లో సుమారు 250 టన్నుల బియ్యం మాయం ఘటనపై వివిధ సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు నమోదు చేశారు పోలీసులు. యజమానురాలుగా ఉన్న పేర్ని నాని సతీమణి జైసత్తో పాటు గోడౌన్ మేనేజర్ మానస తేజలపై ఇప్పటికే క్రిమినల్ కేసు నమోదు చేశారు. అయితే ఇందుకు సంబంధించిన విచారణలో ప్రధానమైన అంశాలు బయటకు వస్తున్నట్లు తెలుస్తోంది. రేషన్ బియ్యాన్ని గోడౌన్ నుంచి నేరుగా కాకినాడ పోర్టుకు, అక్కడి నుంచి ఇతర దేశాలకు అక్రమంగా రవాణా చేశారని పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. ఇంత జరిగినా కేసు నుంచి తప్పించుకునేందుకు పేర్ని కుటుంబం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా కేసులో A2గా ఉన్న మానస తేజ ద్వారా హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయించారు పేర్ని నాని. గత వారం రోజులుగా పేర్ని నాని కుటుంబం పరారీలో ఉంది. విచారణకు సహకరించాలని పోలీసులు నోటీసులు ఇచ్చినా స్పందించడం లేదు. ఇప్పటికే ఈ కేసులో జయసుధ ముందస్తు బెయిల్ పిటిషన్పై జిల్లా కోర్టులో విచారణ నడుస్తోంది. మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబంపై వచ్చిన ఆరోపణల విషయంలో స్పందించారు జిల్లా ఎస్పీ గంగాధర్. ఈ కేసుకు సంబంధించి పేర్ని నానికి మరోసారి నోటీసులు ఇస్తామన్నారు. బియ్యం కుంభకోణంపై లోతైన విచారణ జరుగుతుందని వెల్లడించారు ఎస్పీ. గోడౌన్కు సంబంధించిన రికార్డులతో పాటు కంప్యూటర్ CPU సీజ్ చేసి FSLకు పంపామన్నారు. విచారణ త్వరగా పూర్తి చేసి కొలిక్కి తీసుకొస్తామన్నారు ఎస్పీ గంగాధర్. పేర్ని నాని కుటుంబం రేషన్ బియ్యం కుంభకోణంపై విచారణ కోసం సిట్కు సిఫార్సు చేస్తామన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. పేర్ని నాని పేదల బియ్యం మాయం చేసింది వాస్తవం కాదని ప్రశ్నించారు. తమ గోదాంలో బియ్యం నిల్వలు తగ్గాయంటూ స్వయంగా ఆయనే ఒప్పుకున్నారని చెప్పుకొచ్చారు మంత్రి. అసలు తప్పు చేయనప్పుడు దొంగలా తప్పించుకొని తిరగటం ఎందుకన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. ప్రాథమికంగా వచ్చిన ప్రకారం 5,000 బస్తా మిస్ అయింది. ఎక్కడికి వెళ్ళింది 5,000 బస్తా? కాకినాడ పోర్టుకి వెళ్ళిందని చెప్పి ప్రాథమికంగా మాకున్నటువంటి సమాచారం. కాబట్టి దీన్ని ఇంకా లోతుగా విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం నా వంతుగా నేను కోరుకునేది అనేది ఇది సిట్కి ఇక్కడే PDS బియ్యంకి సంబంధించినటువంటి స్కాముల పైన ఇవాళ మనం సిట్ వేసుకున్నాం కాబట్టి దీన్ని కూడా సిట్కి ఇస్తే పూర్తి వివరాలు బయటకు వస్తాయి. దాని మీద నేను అధికారులతో కూడా ఒకసారి డిస్కస్ చేసిన తర్వాత అవసరమైతే ఈ కేసు కూడా సిట్కి ట్రాన్స్ఫర్ చేయాల్సిన జరుగుతుంది. అయితే వాళ్ళు ఎవరైతే దీంట్లో పూర్తి సమాచారం తెలిసినటువంటి వ్యక్తి, వాళ్ళ మేనేజర్గా ఉన్నటువంటి వ్యక్తిని